చేపలు పట్టడంలో కొత్త టెక్నాలజీ వాడుతున్నారు గోదావరిలో. పెద్ద పెద్ద వలలు, గేలాలు పక్కన పారేసి చేత్తో ప్లాస్టిక్ డబ్బా తీసుకుపోయి బోలెడన్ని చేపలు పట్టుకుని ఎంచక్కా వచ్చేస్తున్నారు. తమదైన పద్ధతిలో గోదావరిలో పెద్ద పెద్ద చేపలు పడుతూ గోదావరి ప్రాంత వాసులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఏదైనా పాత్రలో దూరిన తర్వాత చేపలు ఇక వెనక్కి రావనే పాయింట్ను పట్టుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంత వాసులు ఈ కొత్త పద్ధతిలో చేపలు పడుతూ 2 చేతుల డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ బాటిల్ ట్రాప్తో 2 కిలోల చేపలు కూడా దొరుకుతున్నాయంటున్నారు ఈ ప్రాంత యువకులు. ఇందుకోసం మీరు ప్లాస్టిక్ బాటిల్, వరిపిండి లేదా మైదా పిండిని వాడుతున్నారు. ముందుగా ఓ ప్లాస్టిక్ సీసాను పై భాగం తొలగించి మిగిలిన దాంట్లో పిండి ముద్దను పెట్టి ఆ బాటిల్ను నదిలోకి జారు విడుస్తున్నారు. సీసాలోని పిండిని తినేందుకు చేపలు అందులోకి వచ్చి అక్కడే చిక్కుకుంటూ వెనక్కి వెళ్ళలేక ఇరుక్కొని అటు ఇటు కొట్టుకుంటుంది. దీంతో వీరు వదిలిన తాడు కదులుతోంది. దీనిని గమనించగానే టక్కున లాగేసి ఆ చేపను పట్టుకుంటున్నారు. ఈ కొత్త టెక్నాలజీలో చేపలు బాగా పడుతూ ఉండడంతో నరసాపురం గోదావరి తీరంలో వందలాది మంది యువత ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకుని చేపలు పట్టేందుకు వస్తున్నారు. వర్షాకాలం సీజన్ కూడా కావడంతో గోదావరిలో చేపలు విరివిరిగా దొరుకుతూ ఉండడంతో వాటిని పట్టి మంచి ధరకు అమ్ముకుంటున్నారు. ఈ సీజన్లో దీనివల్ల తమకు కొంతైనా ఆదాయం వస్తున్నందుకు ఇక్కడి యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.